హాయ్ అందరికీ. నేను ఖర్జూరపు మట్టను. నేను ఈ అందమైన చెట్టుపై ప్రశాంతంగా ఊగుతూ ఉండేదాని. ఒకరోజు నా చుట్టూ ప్రజలు గుంపు కూడి ఉన్నారు. నన్ను చెట్టు నుండి తీసుకున్నారు. అప్పుడు యేసు ప్రభువు ఒక గాడిదపై కూర్చొని యెరూషలేము నగరంలోకి వచ్చారు. ఎవరూ నన్ను ఎప్పుడూ అంత ప్రేమగా తీసుకోలేదు. ఆ రోజు అందరూ నన్ను తీసుకుని హోసన్నా జయం, హోసన్నా జయం అని కేకలు వేశారు. ఆ గాడిదపై ఉన్నవారే మెస్సియా అని నాకు అర్థమైంది. నన్ను ఆయన ముందున్న దారిలో పరిచారు. అది నాకు ఎంతో గొప్ప గౌరవంగా అనిపించింది. ప్రజలు ఆయన రోమా బానిసత్వం నుండి విడిపించే రాజు అని భావించారు. కానీ ఆయన ఎందుకు వచ్చారో ఎవ్వరూ అడగలేదు. ఆయన వచ్చింది మనుషులని పాపమనే బానిసత్వం నుంచి విడిపించడానికి. కానీ అది ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఆయన సిలువలో మరణించడం ద్వారా మనకు నిజమైన విజయం వచ్చింది. ఆయన పాపంపై మరణంపై విజయం సాధించారు. నేను విజయానికి గుర్తు. మనము కూడా ఆయన మన హృదయంలో ఆహ్వానించాలి. అప్పుడు ఆ విజయాన్ని మనం పొందుకుంటాం. ఈ సంఘటన బైబిల్లో ఎక్కడ ఉందో మీకు తెలుసా? బై బాయ్, మళ్ళీ కలుద్దాం.